వెల్కమ్ టు శైలజ స్కిల్స్. ఈరోజు స్పెషల్ అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, బెల్లంతో చేసుకునే లడ్డూలు. ఈ లడ్డూని రోజుకి ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ నేను అన్నిటినీ సమాన కొలతలతో తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడి అయ్యాక గుమ్మడి గింజలు వేసి దోరగా వేయించుకోవాలి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండి శక్తిని పెంచుతాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. గుమ్మడి గింజలు దోరగా వేగినాక తీసి ఒక పళ్ళెంలో వేసుకున్నాను. అదే గిన్నెలో పొద్దుతిరుగుడు గింజలు వేసి దోరగా వేపుకోవాలి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ, విటమిన్ బి ఎక్కువగా ఉండి చర్మ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించే ఫ్యాటీ ఆమ్లాలు ఉండి గుండెకు రక్షణగా ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్ దోరగా వేగాక తీసి ప్లేట్లో వేసుకోవాలి. అదే పాత్రలో అవిసె గింజలు వేసి కొద్దిగా వేగాక అందులోనే నువ్వులు వేసి వేపుకోవాలి. నువ్వులు చిల్లుతాయి కాబట్టి మూత పెట్టుకోవాలి. అర నిమిషం పాటు మూతను పెట్టుకొని తీసి అవిసె గింజలు, నువ్వులని ప్లేట్లోకి మార్చుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణశక్తిని పెంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండి ఎముకల ఆరోగ్యానికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. చర్మానికి నూనె పదార్థాలు అందించి తేమను నిలుపుతాయి. అదే గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసి కరిగాక తురిమిన బెల్లం 1 కప్పున్నర, కప్పు నిండుగా తీసుకోలేదు ఇక్కడ నేను. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కొద్దిగా నీరు పోసుకోవాలి. పీరియడ్స్లో బ్లీడింగ్ ఎక్కువ అయ్యేవారు, ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారు ఈ లడ్డూలని తీసుకోకపోవడమే మంచిది. పీరియడ్స్లో బ్లీడింగ్ తక్కువ అయ్యేవారు, జుట్టు ఒత్తుగా కాంతివంతంగా కావాలి అనుకునేవారు ఈ లడ్డూని రోజుకొకటి తినాలి. ఈ లడ్డూలను అధికంగా తీసుకోవడం వలన జీర్ణకోశ సమస్యలు కలగవచ్చు. ఏదైనా అతి మంచిది కాదు, మితంగా తీసుకుంటే హితం కలుగుతుంది. చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారు రోజుకు 1 లడ్డూ తింటే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. బెల్లం కరిగినాక పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి కొద్దిగా బెల్లం నీళ్లు వేసి చూస్తే ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చాక వేపుకున్న గింజలన్నింటినీ వేసుకోవాలి. అన్నీ వేశాక బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి అందులో వేసి చల్లార్చుకోవాలి. కొంచెం చల్లారాక లడ్డూలు చేసుకోవాలి. నిమ్మకాయంత సైజు అయితే సరిపోతుంది. ఈ లడ్డూలని డయాబెటీస్ ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. కొంతమందికి ఈ గింజల వల్ల అలర్జీ సమస్యలు రావచ్చు. ఈ లడ్డూలని చల్లారాక గాలిదూరని సీసాలో వేసి మూత పెడితే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.